నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. మనతో అయితే ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ వడ్డీ విజయసారథి గారైతే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 500 నాటి నిరీక్షణ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయిపోయింది. సో దాన్ని మీరు ఎలా స్పందిస్తారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిస్థితి ఏమిటి అనేటువంటిది నేను ముందు చెప్పాను కదా. గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రజల్ని చేరాలని ప్రోత్సహించడానికి చెప్పిన మాట మనకు రామరాజ్యం కావాలి అనేటువంటిది. కాబట్టి ఆ రామరాజ్యం సాధించటం అనే దాని కనుక నిజంగా మన లక్ష్యమైనట్లయితే రాముడు జన్మించినటువంటి చోట ఆయనకు ఒక సముచితమైన స్థానం ఉండాలి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంది ప్రముఖులైనటువంటి సాధువులు, సంతులు, కొంతమంది ధార్మిక స్వభావం కలిగినటువంటి పెద్దలు, వారిలో కొంతమంది కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారు. వారంతా కలిసి ఇందిరాగాంధీ గారికి ఒక విజ్ఞాపన లాంటిది ఇచ్చారు. దీన్ని అందరూ దర్శించుకోవడానికి వీలుగా చేస్తే బాగుంటుంది, ఈ పాతబడిపోయినటువంటి దీని స్థానంలో మళ్ళీ ఒక కొత్త మందిరం పునర్నిర్మాణం చేస్తే బాగుంటుంది అని. ఈ విషయాల్ని పరిశీలించే లోపలే ఆమె హత్యకు గురవ్వటము, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటము జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళు కార్యక్రమాలు రూపొందించుకున్న దాంట్లో ఒక సందర్భంలో చెప్పారు. అయితే రాజీవ్ గాంధీ గారు ఆయన రాజకీయ నాయకుడు, ఆయనకు ఉండేటువంటి లెక్కలు ఆయనకుంటాయి. కాబట్టి వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దేవరహ బాబా అనేటువంటి ఆయన దగ్గరికి రాజీవ్ గాంధీ గారు, ఆయన దగ్గర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బూటా సింగ్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి ఈ కార్యక్రమం కాస్త వాయిదా వేయించండి, లేకపోతే ఉపసంహరించుకునేట్టుగా చూడండి అనేటువంటి విజ్ఞప్తి ఏదో చేశారు. అంటే ఆయన చెప్పారు, మీకు రాజకీయాలు ఉంటాయి కాకని మాకు మాత్రం ఈ సమాజంలో ఉండాల్సినటువంటి ధార్మిక భావనలు ఇది ప్రధానం కాబట్టి నేను అటువంటి సలహా ఇవ్వనని ఆయన చెప్పేశాడు. ఆ తర్వాత ఇది అంటే సీతాదేవి పుట్టిన చోటు ఉంది, సీతామఢి అని, అది నేపాల్కి బీహార్కి ఆ దగ్గరలో ఉంటుంది, బార్డర్లో ఉంటుంది. అక్కడ నుంచి రామజానకి రథ అనేటువంటి పేరుతో ఒక యాత్రని బయలుదేరారు. ఆ యాత్ర ద్వారా మనం ఈ రామజన్మభూమిని విముక్తం చేసుకోవాలి అనేటువంటి భావాన్ని గ్రామానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఈ యాత్ర తాత్కాలికంగా ఆపేశారు కూడా. ఆపేసిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించుకునే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో వారు 1989 అప్పుడు ఒక పెద్ద కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకున్నారు. అదేమిటంటే ప్రతి గ్రామం నుంచి, వీలైతే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఇటుకని పూజ చేసి పంపించాలి. ఆ పూజ చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి పావల దక్షిణ కూడా ఇవ్వాలి. అట్లా దేశవ్యాప్తంగా అందరి యొక్క పార్టిసిపేషన్ ఉండేటువంటి పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని రూపొందించి రామశిలా పూజన అనేటువంటి 1989లో నిర్వహించారు. ఈ శిలలు, రామశిలలు, ఇటుకలు ఏవైతే వస్తాయో వాటితోనే నిర్మాణం ప్రారంభిస్తాము, శిలాన్యాసం అంటారు. మొట్టమొదటి ఇటుకను ఉంచే కార్యక్రమం శిలాన్యాసం అంటారు. దానికి 1989 అక్టోబర్ 30వ తేదీ నాడు, నవంబర్ 9, 10 ఆ తేదీ, నవంబర్ 10 నాడు తేదీని నిర్ణయించి పెట్టారు. దీనికి సుమారుగా 3 లక్షల శిలలు వచ్చినాయి. అంటే అన్ని కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట. ఒక కార్యక్రమంలో 10 మంది పాల్గొని ఉండొచ్చు, 20 మంది పాల్గొని ఉండొచ్చు, 100 మంది పాల్గొని ఉండొచ్చు. మొత్తం మీద ఇట్లా పూజలు చేసిన దాని తాలూకు సుమారుగా 6 కోట్ల రూపాయల నిధి కూడా వచ్చింది. అంటే ఈ నూతన నిర్మాణం జరగాలి, అక్కడ మళ్ళీ రాముని మనం ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శిలాపూజన జరగడానికి ముందు ఎప్పుడైతే తాళం తీశారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మహమ్మదీయ రాజకీయ నాయకులు కొంతమంది కలిసి వాళ్ళు బాబరీ మస్జిద్ యాక్షన్ కమిటీ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కాబట్టి అటువైపు నుంచి, మహమ్మదీయుల వైపు నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తోంది, ఇటు హిందూ సమాజం నుంచి ఇంకో రకమైన ఒత్తిడి వస్తోంది. దీంట్లో ఏం చేయాలి అనేటువంటి దాంట్లో కొంచెం సతమతమయ్యారు రాజీవ్ గాంధీ గారు వాళ్ళు కూడా. సరే, ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం కిందట నుంచి గ్రౌండ్ రిపోర్టు ఏమిటంటే తాళం తీసినప్పటికీ కూడా శాంతి భద్రతల సమస్యలు ఏమీ ఏర్పడే అవకాశం లేదు, మేము దాన్ని మేనేజ్ చేయగలుగుతాము అని జిల్లా స్థాయి అధికారులు చెప్పిన దాని మీదట అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేటు ఆ తాళం తీయడానికి ఆర్డర్సు జారీ చేశారు.
ఆ ప్రకారంగా ఇది 1986లోనో 87లోనో మొత్తం మీద తాళాలు తెరిచారు. తాళాలు తెరిచి ప్రజలు దర్శించుకోవటం మొదలుపెట్టిన తర్వాత పెద్ద దేవాలయం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఊపందుకుంది. దానికోసం శిలాపూజన మొదలైనవి. ఇది ఒక 2 సంవత్సరాల పీరియడ్ జరిగిందన్నమాట. ఇది శిలాపూజన అనుమతి ఇస్తారా లేదా అని కొంచెం ప్రజలు కింద మీద పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అంటే వాళ్ళు వివాదాస్పదమైన స్థలం అని చెప్పేదానికి కొంచెం బయట, అంటే కొత్తగా నిర్మాణం చేసేటువంటి ఆలయం యొక్క మొదటి గోపురం ఎక్కడ ఉంటుందో అక్కడ శిలాన్యాసం చేశారు. ఉన్నదేమో ఇప్పుడు రాముడు ఉన్నదేమో అది గర్భగుడి అవుతుంది. అట్లా కాకుండా మొదట మనం ప్రాకారం దగ్గర ఉండేటువంటి గోపురం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శిలాన్యాసం చేశారు. ఇది వాళ్ళు వివాదాస్పదమైన స్థలము అని చెప్తున్నటువంటి 2.77 ఎకరాలకు బయట ఉంది. కాబట్టి మీరు అక్కడ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం, అంటే రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం కూడా సేఫ్ సైడ్గా ఒప్పేసుకున్నారు. దానికి కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ గారు కూడా హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. కామేశ్వర చౌపాల్ అని బీహార్కి చెందినటువంటి ఆయన, షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఆయన, మంచి ధార్మిక స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు పూజలో పాల్గొని శిలాన్యాసం చేశారు. మొదటి శిల ఆయన పెట్టారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత కొన్నాళ్ళకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఏమైందంటే ములాయం సింగ్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. విపి సింగ్ జనతాదళ్కి చెందినటువంటి ఆయన కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యారు. ఈ ఆలయ నిర్మాణం కార్యక్రమాలని ముందుకు తీసుకువెడదామని ఒత్తిడి చేస్తూ వారిని విపి సింగ్ గారిని కలుసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ప్రధానమంత్రి అయింది ఇప్పుడే కదా, కాస్త ఈ సమస్యని పరిశీలించడానికి పరిష్కరించడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి అని అడిగితే వీళ్ళు ముందు ఒక 6 నెలలు మళ్ళీ ఇంకొక 6 నెలలు అట్లా సమయం ఇచ్చారు కూడా. ఇచ్చిన తర్వాత చివరికి 1990 అక్టోబర్ 30వ తేదీ నాడు ఒక కారసేవ అన్నది, అంటే రామకార్య సేవ అన్నది అసలు పేరు, రామకార్య సేవ. ఈ కార్యసేవ అన్నదే పలకడంలో కరసేవ అని పలుకుతూ ఉంటారు. అంతేకాని మన చేతికి సంబంధం లేదు, చేతికి సంబంధం కాదు. ఇది కార్యసేవ, రామకార్యసేవ. దీనికి ముహూర్తం పెట్టుకున్నారు. అంటే అందరూ వెళ్ళి ఆ పరిసరాలను శుభ్రం చేసి ఆలయం నిర్మాణానికి పరిస్థితుల్ని సంసిద్ధం చేయటం అనమాట. దీంట్లో ఎంతమంది పాల్గొంటే అంతమంది జీవితాలు ధన్యం అవుతాయి. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది పాల్గొనాలి, దేశం అన్ని పక్కల నుంచి రావాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం రూపొందించారు. అయితే అప్పటికి ముస్లింల ఓట్ల మీద దృష్టి ఉండి దాన్ని ఆధారం చేసుకునే తన రాజకీయం నడుపుతున్నటువంటి ములాయం సింగ్ యాదవ్ గారికి ఇది కొంచెం కోపం తెప్పించింది. నేను ముఖ్యమంత్రిగా ఉండగా మీరంతా వచ్చి ఇదంతా ఎట్లా చేస్తారు, నేను ఎవరిని రానివ్వను, ఈ అయోధ్య మీదకి చిన్న పిట్టను కూడా రాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసినటువంటి పద్ధతిలో తన యొక్క యంత్రాంగం అందరికీ కూడా చాలా కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు. లాఠీ చార్జీ చేయాల్సి వస్తే లాఠీ చార్జీ చేయండి, బాష్పవాయువు ఉపయోగించాల్సి వస్తే బాష్పవాయువు ఉపయోగించండి, ఒకవేళ ఫైరింగ్ చేయాల్సి వచ్చినప్పటికి కూడా వెనకాడక్కర్లేదు, మొత్తం మీద అయితే ఇక్కడ ఏమీ జరగకూడదు అనేటువంటిది. ఆయన అట్లా అన్నప్పటికీ కూడా వెళుతున్నటువంటి వాళ్ళని దారిలోనే అరెస్ట్ చేసి వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేసిన, వెనక్కి పంపించడం అంత సులభం కాదు. జైల్లో పెడదాం అనుకుంటే జైలు ఎంత ఉంటాయి, కెపాసిటీ ఎంత ఉంటుంది. కాబట్టి జైలు కెపాసిటీ దాటిపోయి ఈ స్కూల్స్ ఇటువంటి వాటిని కూడా తాత్కాలికంగా జైలుగా మార్చారు. వాటి కెపాసిటీ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ చేతులు ఎత్తేసి పొండని వదిలిపెట్టేసేవాళ్ళు. అట్లా ఎందుకంటే లక్షల మంది వచ్చారు కాబట్టి వాళ్ళు రహదారుల్లో అడ్డుకుంటున్నారని తెలిసినప్పుడు వేరే వేరే దారుల్లో కూడా వచ్చి మొత్తం మీద అయోధ్యకి చేరారు. ఆ రోజున ఏమీ జరగటం లేదు అనుకున్నటువంటి స్థితిలో కూడా అనుకున్నటువంటి సమయానికి ఒక పెద్ద ప్రవాహంగా జనులు సరయూ నది అవతల వైపు నుంచి వచ్చి జై శ్రీరాము, మందిర్ వహీ బనాయింగే, రామ్లాలా హమ్ ఆయేంగే ఇట్లా నినాదాలు చేస్తూ వచ్చారు. అంతేకాక 2-3 మొత్తం మీద వాళ్ళు ఆ పక్క నుంచి వచ్చారు, ఈ పక్క నుంచి వచ్చారు, ఎటు పక్క నుంచి వచ్చారో తెలియదు కానీ దాని యొక్క ఉన్నత ఆ శిఖరం, ఆ గుమ్మటం అక్కడ దాకా వెళ్ళి అక్కడ కాషాయ జెండాని ఎగరవేయటం ఇవన్నీ జరిగినాయి. దాంతో పోలీసుల్లో వాళ్ళకు వచ్చిన కోపం ప్రకారం ఈ వాళ్ళ మామూలు ప్రయోగాలన్నీ పూర్తయిపోయిన తర్వాత చివరికి తుపాకులు పేల్చటం, కొంతమంది చనిపోయారు. అందులో కొఠారి సోదరులన్నీ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు
ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, స్థానికంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తం మీద పదుల సంఖ్యలోనో వందల సంఖ్యలోనో ఈ కాల్పుల్లో మరణించారు. అయితే ఇన్ని రకాల అవరోధాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటినన్నిటినీ ఎదుర్కొని పైకి వెళ్ళి ఆ ధ్వజాన్ని, జెండాని ఎగరవేయటం అనేటువంటిది ఒక విజయ చిహ్నంగా మన దేశంలో అనుకోవటం కాదు, ఇతర దేశాల్లో కూడా అనుకోవటం జరిగింది. అంటే ఏమిటి, హిందువులు అనేవాళ్ళు పిరికివాళ్ళు, వాళ్ళు ఏదో కబుర్లు చెప్తారు తప్ప ఒత్తిడిని తట్టుకోలేరు, శౌర్యాన్ని ప్రదర్శించడానికి వెనకాడతారు అనేటువంటి స్థితి, దాని గురించినటువంటి అంచనా మారిపోయి హిందువులు కూడా గట్టిగా నిలబడి పోరాడగలుగుతారు అనేటువంటి ఒక కొత్త అంచనా ఏర్పాటైంది. ఆ రకంగా ఇది 1990లో జరిగినటువంటి కరసేవ. దీని తర్వాత మళ్ళీ 1992లో ఇంకొక పెద్ద స్థాయిలో జరిగింది. అప్పటికి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీకి చెందినటువంటి కళ్యాణ్ సింగ్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే, ఈ వివాదాస్పదం అని చెప్తున్నటువంటి 2.77 ఎకరాల భూమికి బయట ఉన్నటువంటి సుమారు 70 ఎకరాల స్థలాన్ని ఆయన దేవాలయానికి అనుబంధంగా ఉండేటువంటి సత్రాలు వగైరా వగైరా ఉంటాయి కదా, వాటి యొక్క నిర్మాణం కోసం ఆ స్థలాన్ని ట్రస్ట్కి అప్పగించారు. ఆ స్థలాన్ని ఎగుడు దిగుడుగా ఉన్న దాన్ని చదును చేసుకోవటము, దాన్ని తయారు పెట్టుకోవటం కోసం కరసేవకు పిలిపించారన్నమాట. దీన్ని మధ్యలో కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది ఈ స్థలం. అంటే అది తమ కంట్రోల్లోకి వచ్చేట్టుగా తీసుకుంది. తర్వాత కొన్ని మార్పులు మొత్తం మీద ఏంటంటే పివి నరసింహారావు గారు ఆయన కూడా కొన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అంటే ఏమిటి, నేను హిందువులకి కూడా చాలా అనుకూలంగా ఉన్నాను, ఇక్కడ దేవాలయం కట్టాలనేటువంటిది నాకు కూడా ఇష్టమైనటువంటి విషయమే. అయితే మసీదుని కదల్చకుండా దేవాలయం కట్టాలి. మసీదుని కదల్చకుండా దేవాలయం ఎట్లా కడతారు, ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ తమాషా అయిన విషయం ఏంటంటే, ఆ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన ఎస్బి చవాన్ గారు, ఆయన ఒకసారి అక్కడ చూడటానికి వచ్చారు. అధికారులు తీసుకువెడితే అక్కడ రామలల్ల విగ్రహాలు, అక్కడ పూజా సామాగ్రి, ఆ ప్రకారం అదేదో పూజ చేసి నమస్కారం పెట్టుకుని జేబులో పెడితే ఏవో 50 రూపాయల నోట్లు తగిలినాయి, 2, 3 తీసి అక్కడ హుండీలో వేశాడు ఆయన. వేసిన తర్వాత రాముడి దర్శనం అయింది, చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు మసీదు కడదాం పదండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మసీదు వేరే ఏం లేదు, దీన్నే మసీదు అంటారు, కానీ ఇక్కడ వాళ్ళ పద్ధతి నమాజు జరగట్లేదు, ఉన్నది ఇదే. ఓహో, ఇది దేవాలయము, దీన్ని మసీదు అంటే ఎట్లా కుదురుతుంది అని ఆయన కూడా తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఇట్లా వాళ్ళకి విషయము అర్థమయ్యి అర్థం కాక, అర్థం చేసుకునే ప్రయత్నం ఉండి లేక, మొత్తం మీద ఈ కన్ఫ్యూషను, ఈ గందరగోళము, సరే దీంతోపాటు వాళ్ళ రాజకీయము, ఇవన్నీ కలగాపులగమయ్యి సమస్యని పెద్ద చేసుకుంటూ వచ్చినాయి. 92లో జరిగినటువంటి కరసేవలో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పట్టించుకోకుండా, మేము అంత దూరం నుంచి వచ్చాము, ఇది 3వసారి కరసేవ, ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు, ఎన్నిసార్లు వస్తాము అనేటువంటిది కానివ్వండి, లేకపోతే ఆ మైదానాన్ని చదును చేయడానికి ప్రభుత్వము లేకపోతే న్యాయస్థానము అనుమతిస్తుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా మనం చేయగలుగుతాము అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉండింది అప్పుడు దాకా. సుప్రీంకోర్టు కూడా ఇదేదో తీర్పు చెప్తాం, మీకు ఏదో ఆదేశాలు ఇస్తామన్నట్టుగా చెప్పి చివరి నిమిషంలో అక్కడ ఎవరు ఏమీ చేయడానికి వీల్లేదు అని చేతులు కట్టేసి, సో అది ప్రభుత్వ యంత్రాంగం మీద నిరసన, లేకపోతే న్యాయస్థానం యొక్క నిర్ణయం మీద నిరసన, లేకపోతే మరొక రకమైన నిరసన, ఏదన్నా కానివ్వండి, వాళ్ళు ఒక రకంగా పెద్దల ఆదేశాలను లెక్క చేయకుండా వాళ్ళు ఆ గుమ్మటాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందినటువంటి సాధనాలు ఏముంటే వాటిని ధ్వంసం చేయడానికి మొదలుపెట్టి, మొత్తం మీద ఆ రోజు మధ్యాహ్నం గడిచేసరికి, ఇది 1992 డిసెంబర్ 6, ఆ గుమ్మటాలని కూల్చేశారు. మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా కూడా, ఆ కట్టడం అంతా కూడా అక్కడి నుంచి తొలగించారు. అంత క్రితం ఎక్కడైతే ఆ బాలరాముడి విగ్రహాలు ఉన్నాయో అక్కడే మళ్ళీ ప్రతిష్ఠించారు. పైన ఒక గుడ్డతో టెంట్ లాంటిది వేశారు, పటకుటీరం, గుడ్డతో చేసినటువంటి తాత్కాలిక ఆలయం. ఆ రకంగా
1992 డిసెంబర్ 6వ తేదీ నుంచి 6 కాకపోతే 7 6న దాన్ని తొలగిస్తే 7న ఇక్కడ పెట్టారనుకుంటే ఆ రోజుల నుంచి అక్కడ ఈ తాత్కాలిక దేవాలయం అనేది నడుస్తూ ఉన్నది. ఈ మధ్యకాలంలో హైకోర్టు తీర్పు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత శాశ్వతమైనటువంటి భవ్యమైనటువంటి దృఢమైనటువంటి దేవాలయం కోసం నరేంద్ర మోడీ గారు 2020 ఆగస్టు 5వ తేదీ నాడు భూమి పూజ చేశారు. రేపో ఎల్లుండో దాని ప్రారంభం జరగబోతున్నది. ఇది ఇప్పుడు దాకా నడిచిన కథ. చూశారు కదా ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.